మిత్రులరా నమస్తే. మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సాక్షాత్తు దేవుడే, ఆ పరాత్పరుడే, ఆ భగవంతుడే తనను ఈ భూమి మీదకు తీసుకువచ్చాడు అని చెప్పాడండి. తన తల్లి కేవలం ఒక బయోలాజికల్ మార్గం మాత్రమే. తనను ఈ భూమి మీదకు తీసుకురావడానికి తల్లి పాత్ర ఒక బయోలాజికల్ ఇన్స్ట్రుమెంట్ మాత్రమే. తనను తెచ్చింది మాత్రం ఒక మహత్తర బృహత్తర కార్యంతో భగవంతుడే ఇక్కడ తీసుకొచ్చాడు. భగవంతుడు చూసి ప్రపంచం అంతా అంజనం వేసి భూగోళం అంతా ఆయన భారతదేశాన్ని ఎంచుకొని భారతదేశంలో ఇంకా అనువైన ప్రదేశం ఢిల్లీ అని భావించి అక్కడ నరేంద్ర మోడీ గారిని పెట్టాడనమాట భగవంతుడు. ఓకే, సరే, ఈ దేశంలో 70-80% మంది హిందువులు ఉన్నారు. వాళ్ళలో ఒక 60-70% మంది పూర్తిగా భగవంతుడిని నమ్మేటటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో కనీసం ఒక 20-30% మంది దేవుడి యొక్క స్వరూపం, నిజమైనటువంటి స్వరూపం, అపర స్వరూపం, ఆయన యొక్క సాక్షాత్తు ఆయన అంశతోనే మోడీ పుట్టాడనేటటువంటి నమ్మకంతో ఉన్న వాళ్ళ సంఖ్య కూడా ఇంకా పెరిగిపోతుంది. తెలుగునాట భక్తి రసం తెప్పలుగా పారుతోంది, డ్రైనేజీ స్కీము లేక డేంజర్గా మారుతోందని ఒకప్పుడు గజ్జల మల్లారెడ్డి గారు అన్నారు తెలుగునాట భక్తి రసం గురించి. కానీ దేశవ్యాప్తంగా మోడీ భక్తి రసం తెప్పలుగా పారుతోంది అన్నమాట. మరి ఏ స్కీముతో దాన్ని మరి అరికడతారో మనకు తెలియదు. కానీ భక్తులందరూ కూడా ఈ రోజున మనం ఎన్నికల సందర్భంగా చూసాం, సిలిండర్ 5,000 రూపాయలైనా పర్వాలేదు, పెట్రోలు లీటర్ 500 అయినా పర్వాలేదు, 1000 అయినా పర్వాలేదు, ఉద్యోగాలు లేకపోయినా పర్వాలేదు, ఏమైపోయినా పర్వాలేదు, ఆయనే దేవుడని ఊగిపోతూ జనం మాట్లాడినటువంటి వీడియోలు చూసాం. ఆ వీడియోలు వైరల్ అయినాయి. ఆయనే నా పతి దేవుడని ఒక ఆవిడే, ఆయనే నా గురుదేవుడని ఒక ఆయన, ఆయనే నా మాతృమూర్తి, ఆయనే నా తండ్రి, ఆయనే నా సోదరుడు, ఆయనే నా సహోదరి, ఇట్లాగా మాట్లాడుతూ ఊగిపోతూ పూనకం వచ్చినట్టు మాట్లాడుతున్నటువంటి భక్తుల్ని మనం వీడియోల్లో చూసాం. ఇదంతా అంధభక్తి అని చెప్పి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నప్పటికీ కూడా ఈ భక్తి పెరిగిపోతూ తారాస్థాయికి వెళ్ళిపోయింది. అలాంటి వాళ్ళని ఇంకా పెంచడం కోసం నరేంద్ర మోడీ గారే సాక్షాత్తు రంగంలో దిగి భగవంతుడిని కూడా రంగంలోకి రాగి ఇప్పుడు మాట్లాడుతున్నారన్నమాట. అంత బాగానే ఉంది. మూడోసారి ఆయన ప్రధానమంత్రి అవుతాడని ఆయన నాయకులు ఆయన కూడా బల్లగుద్ది చెప్తున్నారు, తొడగొట్టి చెప్తున్నారు. ఇప్పుడు కన్సర్న్ ఏమిటయా అంటే ఆయన యొక్క మానసిక ఆరోగ్యం ఎలా ఉంది ఏమిటి అనేటటువంటిది. ఆయన వ్యక్తిగత జీవితం అయితే, ఆయన ఒక ప్రైవేటు వ్యక్తి అయితే దీని గురించి మాట్లాడాల్సిన పని లేదు. ఆయన కుటుంబ సభ్యులు చూసుకుంటారు, మిత్రులు చూసుకుంటారు, లేదా ఆయన పార్టీ వాళ్ళు చూసుకుంటారు. కానీ ఆయన మూడోసారి ప్రధాని అవుతాడంటారు. ఇప్పటికే మనం కరోనా టైంలో ఆయన చూసాం. కరోనాని తరిమి కొట్టడం కోసం తప్పట్లు కొట్టమన్నారు, దీపాలు పెట్టమన్నాడు ఆయన. ఆయన శాస్త్ర పరిజ్ఞాన పరిధి ఏమిటో మనందరికీ అర్థమైపోయింది. తర్వాత వ్యాక్సిన్ కూడా వేయించుకోమన్నారు, వ్యాక్సిన్లో ఆయన బొమ్మ కూడా వేశారు. ఇదంతా కూడా సో ఆయనకున్నటువంటి ఆ విజ్ఞానం, సైంటిఫిక్ టెంపర్మెంటు ఏమిటి, ఆయనలో ఎంత ఉందనేటటువంటిది కూడా మనం చూసాం. సో మిత్రులారా, మూడోసారి ఆయన ప్రధాని అయితే మనల్ని ఎటువైపు నడుపుతారు? దేవుడు ఇంకా ఏం చెప్పాడని చెప్తాడు? దేవుడు ఫలానా పని చేయమని చెప్పాడని చెప్తాడా? ఏం చెప్పాడు? దేవుడే చెప్పాడా? కొన్ని సందేహాలు, ప్రశ్నలు మనం ఆయన అడగాలి. హిందూ ముస్లిం అని దేవుడే చెప్పాడా అలా మాట్లాడమని ప్రసంగాల్లో? మీ సంపదనంతా తీసుకెళ్ళి, హిందువుల సంపదనంతా తీసుకెళ్ళి ముస్లింలకు ఇచ్చేస్తారు అని చెప్పి దేవుడే చెప్పాడా? మీ సూత్రాలన్నీ కూడా వీళ్ళు తెంపేస్తారు అని చెప్పి మళ్ళీ దేవుడే చెప్పాడా? మీ ఉద్యోగాలు పోతాయి, మీ రిజర్వేషన్లు పోతాయి, ఇట్లాగా ఒక వర్గానికి చెప్పి మరో వర్గాన్ని రెచ్చగొట్టమని చెప్పి దేవుడే చెప్పాడా? ఆఖరికి ప్రతిపక్షాలు వాళ్ళు ఈ ముజరా చేస్తారని చెప్పి ముస్లింల ఆనందం కోసం వాళ్ళు నాట్యగత్తెల్లా వ్యవహారం చేస్తారని చెప్పేసి నీ ప్రసంగాల్లో చక్కగా యథేచ్ఛగా వ్యాఖ్యానించమని దేవుడే చెప్పాడా? ఇన్ని మాటలు కూడా దేవుడే చెప్పాడా? అంటే ఆయన చెప్పిన దాని ప్రకారం ఆయన దేవుడు నిమిత్తం ఇక్కడికి వచ్చాడు కాబట్టి అంతా దేవుడే ఆయనతో ప్రతి అడుగు వేయిస్తున్నాడు, ప్రతి మాట మాట్లాడిస్తున్నాడు, ప్రతి చర్య చేయిస్తున్నాడు అని చెప్పేసి మనం అనుకోవాలన్నమాట. మూడోసారి ప్రధానమంత్రి అవుతాడని అంటున్నారు కాబట్టి దేశానికి ఇప్పుడు చాలా సందేహాలు కలుగుతున్నాయి. అయితే ముందు నరేంద్ర మోడీ గారితో దేవుడు ఏ మాటలు చెప్పి ఏ పనులు చేయిస్తాడా అని చెప్పి ఒక సందేహం అయితే దేశం అంతా కూడా పట్టుకుంది.
జరుగుతోంది. చూడాలి. జూన్ 4వ తేదీన ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో తెలుస్తుంది. కానీ ఒకవేళ ఈయన గెలిస్తే ఈయన ముందు ముందు ఏం మాట్లాడతారు, ఏమిటి, ఎట్లాంటి పరిస్థితిని, ఎట్లాంటి పరిణామాలని మనం ఎదుర్కోవాల్సి వస్తుందో అందరూ కూడా అయోమయంగా చూస్తున్నారు. ఏమి జరుగుతుందో, ఏమి కానుందో ఏమో చూద్దాం, వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ.